జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. ఎవరు కొట్టినచో మస్తుకిస్తాం తిరిగి. బాబాయ్ మరి ఎంత ప్యూర్ తెలుగులో గ్రాంధికంలో స్కిట్ చేస్తారంటున్నారు. ఇంతకి ఎలా చేస్తారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేబు కార్తిక్. పూజకు పండు చితికిపోద్ది. ఇచ్చట పండు మహారాజా గారు అనగా ఎవరు? ఎవరు కొట్టినచో తన యొక్క శిరస్సు గిరా గిరా తిరిగి ఎరుపు నలుపు అవును వారే పండు మహారాజు. మేమే మాకు వర్తమానం వచ్చినది, మేము వెళ్ళాలి. జాగుమాని చైకలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పెందర గడనే వడి అంతరంగ సంబరమునకే రారా. అయ్యో అయ్యో పోకిరిసినా? ఈ మహారాజు నన్ను బలాత్కారం చేస్తున్నాడు. మహారాణి నేను మిమ్మల్ని బలాత్కారం చేయట్లేదు, మన స్కిట్ ద్వారానే వాళ్ళని బలాత్కారం చేస్తున్నాం మనం. మహారాజా ఏమి జరిగినది? పైకి కిందుకెళ్లి యంత్రము మధ్యలో ఆగినది. అయ్యో మనం ఈ యంత్రంలో బందీలమై ఉంటిమా. మనం ఉన్న పొలంగా ప్రాణాలు పోతే ఏమిటి ఇప్పుడు సంగతి? ఏముంది, స్కిట్లు రాయనక్కర్లేదు, స్కిట్లు చెప్పనక్కర్లేదు, ఇలా లాగ్ చేయనక్కర్లేదు, పలా తలపోటు తెప్పించనక్కర్లేదు. కరెక్ట్ గా చెప్పారు మీ గురించే. మహారాజా మీరు గట్టిగా గాలి పీల్చకండి. ఎందుకు? సరాసరి మీ ముక్కులోకి వెళ్ళదను. ఇంతకీ మీ నామధేయం? ఇలియానా మహారాణి. ఇలియానా మహారాణి గారు బాగా బలిసినారు, అంటే బాగా లావైనారు. ఇంతకీ మీ నామధేయము? పండు మహారాజా. పండు కోతిలో ఉన్నారు మీరు, పండు మహారాజా ఏంటి? మహారాణి మహారాణి చెప్పండి మహారాజా. మీ సుగంధ ద్రవ్యాలు చాలా బాగున్నవి. నా దగ్గర ఇంకొక 4 సీసాలు ఉన్నవి. షాప్ పెట్టుకుని అమ్ముకోరైతే. మీరు వివాహం చేసుకోలేదని అర్థమవుతున్నది. మీకు ఎవరైనా నచ్చితిరా? మాకు ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు, మరి మీకు ఎవరైనా నచ్చినారా? అందరూ అయిపోయారు. ఓకే, మాకు టైం అనేది మేము వెళ్తున్నాం. మీకు ఎలా ఉండాలి? మాకు ఒకే ఖడ్గముతో 10 తలలను నరికేవాడు కావాలను. అయితే మీకు ఈటర్ కావాలను. ఈ మహారాణి బాగా లిఫ్టే తీసుకెళ్తున్నది. ఎవర్రా అక్కడ? పక్క దేశ మహారాజులు పిలిపించమంటే పిలిపించితిరా? పండుకోతి లేకుండా నువ్వు పండు మహారాజువా? చెప్పండి. పండు మహారాజు అంటే మీరేరా? ఎందుకు మమ్మల్ని పిలిపించినారు? ఎందుకంటే మీ సాహసాలు మాకు బాగా నచ్చినవి. మా స్కిట్లు అందరూ బాగా నచ్చుతాయి. చిచి చిచి, నేను దాని గురించి ఏం మాట్లాడలేదు ఇక్కడ. కామెడీలు చేస్తున్నావు, నా దగ్గర అర్థమవుతుందా? నేను ఎందుకు పిలిపించారో చెప్తాను వినండి. చెప్పండి. ఏరా నీకేంటి అంత బలుపా? మా రాజ్యంలో బట్టులను కొట్టి తిరట నాడు కాక నేడు వచ్చి మీకింత కొండు కావరమా? కొండు కావరమా? కొండు కవరమా కాదు, కండ కవరమా. నాడు కాక నేడు వస్తే మీకు అంత కండ కావరమా? మహారాజా మేము ఎప్పుడు వచ్చేదామని కాదు, మేము జడ్జెస్ నిద్రపుచ్చామా లేదా అంతే. తెలుసు, దాంట్లో మీరు దిట్టని మాకు ఎప్పుడో తెలుసు. చేస్తావా లేదా? మహారాజా ఈ గాంధీకి మా వల్ల వాటిలో వెళ్ళిపోతున్నాం. పదండి, వచ్చిన పని అయిపోయింది. మహారాజా ఎచ్చటే ఉన్నారు.
ఈ మహారాణి మాకు వడ్డడం వేసినదా ఉత్తరం వేసినదా? మహారాజా మీరు ఎక్కడ ఉన్నారు? తపాలా కేంద్రంకి వెళ్తున్నాం మేము. తపాలా కార్యాలయమా? మహారాజా చెప్పండి మహారాణి. తపాలా కార్యాలయంకి వెళ్లే మొహమా మీది? అదే మాకు వెళ్ళకు ఈ మొహం మాకు పనికిరాదా? మహారాజా ఆ. మీ కన్ను చూపు నుంచి దారివారే ఆ చూపులు నా వీపును గుచ్చుకుంటున్నవి. మహారాణి ఆ. ఏమిటిది? ఇది అల్పాహారం ఉప్మా అందరు. మీరు డబ్బాలు ఉప్మా పట్టుకెళ్తారు. ఏనాయనా మాకు ఈ మహారాజా వారు అయ్యో గాలి తిరుగుతున్నారే అని ఇంత ఉప్మా పెట్టారా మాకు మీరు? భుజించుడి. ఏంటి? ఈ ఉప్మా మొత్తం భుజించి నన్ను కూడా భుజించుడి. మహారాణి మీ ఉప్మా చాలా అద్భుతంగా ఉన్నది. అంతే. ఆ. కానీ నాకు చెప్పేది మాత్రం మీరు చెప్పరు. నన్ను వివాహం చేసుకుంటా అని చెప్తారా లేదా? నో ఛాన్స్. అమ్మో నేను అలిగి తిని ఈ డైలాగ్ మీరు తొలగితే వాట్సాప్ బ్రో. చెప్పారా ఎప్పటికైనా వీడు మన దగ్గరికే వస్తాడని? వచ్చేయ్. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. నేను ఎందుకు పిలిపించాలో చెప్తాను విను. చెప్పండి. పక్క దేశం మహారాజును చంపుతావా లేదా? నేను చంపితే చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. అదే నేను చంపను. నువ్వు చంపకపోతే వాడు చంపుతాడు, వాడు చంపకపోతే వాడు చంపుతాడు. వాడు చంపుతా వాడు నేను చంపుతా. ఏయ్, క్రాంతికులో చెప్పు. అలీబాయ్ మహారాజా ఆ, మేము వెళుతున్నాము. ఏ గాలిబాయ్ మహారాజా, గాలిబాయ్ కాదు ఆలీబాయ్. చెప్పు ఎందుకు వచ్చావు? నేను పక్క దేశపు షియాజీ షిండే మహారాజు సైన్యాధ్యక్షుణ్ణి. అయితే ఏంటి ఇక్కడ? నిన్ను సంఖ్యలతో బంధించి మా కారాగారంలో అడల్ట్ చేయడానికి వచ్చాను. అడల్ట్ కాదు, అది అరెస్ట్. అదే నువ్వు అన్నది. నన్ను బంధించేవాడు తెలిస్తే మా వాళ్ళు నిన్ను చంపేస్తారు. నీకు తెలుసా ఆ సంగతి? నీకు ఇప్పటి వరకు సరైన రక్షక భటుడు దొరకలేదు. వాడు కనుక దొరికితే నీకు కిందికెళ్ళి కారు అవుతుంది. లేదు, కార్ లేదే. కారు ఎందుకు లేదు? బయట ఉంది, వెళ్ళి ఎక్కువ. మన వాళ్ళందరు పిలు. రే బట్టలు రండి, మహారాజు పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్ళండి. మన రాజ్యంలోనే ఎవడో ఉన్నాడంట, వాళ్ళకి సమాచారం ఇస్తున్నాడంట. వాడిని కనుక్కో. ఎవడ్రా వాడు? ఏయ్, ఎవడ్రా వాడు? నేను రాజుండ్రా. ఎందులకు మా వ్యాయామం గురువును తీసుకొచ్చారు? ఎరా, ఆ కృష్ణవంశీ ఐపీఎస్ నీ కొడుకేరా? అవును. ఏం చేస్తుంటాడు? హాస్యము లాక్ చేస్తుంటాడు. ఇంకా స్కిట్ లో ఉన్నటువంటి పంచులను ఏరి పడిచి చంపుతుంటాడు. ఓకే, ఇప్పటికే చాలా లాగా నువ్వు చచ్చిపో. వస్తాడా? అయ్యో మా వ్యాయామ గురువుని చంపేశారే. మహారాజా మా నాన్న మహారాజు చంపేస్తావా? నీ ఎంత చూస్తావా? రే ఆగ్రా, రే రే, నన్ను తప్పితే ఏ వస్తుందరా నీకు? ఏమి రాదు, చెక్కు కూడా అస్సలే రాదు నీకు. నేను చంపితే స్కిట్కి ఎండింగ్ వస్తుంది, అందుకే. రండి, మీతో మాకు చాలా పని ఉంది. రండి. పద.